భగవద్గీత అధ్యాయం 2 9వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః న యోత్స్య ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః. సంజయ ఉవాచ అంటే సంజయుడు పలికెను అని అర్థం. హృషీకేశః అంటే కృష్ణుడు, గుడాకేశః అర్జునుడు. ఏవం ఆ విధంగా, ఉక్త్వా పలికి, పరంతపః అంటే శత్రువులను జయించేవాడు. నా యోత్స్య అంటే నేను యుద్ధము చేయను. ఇతి అని గోవిందం అంటే కృష్ణుడు. ఉక్త్వా పలికి, తూష్ణి బభూవ మౌనము వహించను. భావం. మనం 8వ శ్లోకంలో చూసాం కదా, అర్జునుడు ఏమంటున్నాడు? దేవతల వంటి స్వర్గాధిపత్యం వలె అంత సమృద్ధంగా ఉండి మరియు శత్రువులు లేనటువంటి రాజ్యము ఈ భూమిపై నేను సాధించినా కానీ ఈ దుఃఖాన్ని నేను పోగొట్టుకోలేను అని చెప్తున్నాడు కదా. ఆ విధంగా పలికి తర్వాత శ్రీకృష్ణునితో అంటున్నాడు, గోవింద నేను ఈ యుద్ధం చేయను అని మౌనంతో అలా ఉండిపోయాడు. ఈ విధంగా కృష్ణునికి మరియు అర్జునునికి సంభాషణ జరుగుతుంది కదా. ఇదంతా సంజయుడు చూసి ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు యుద్ధరంగంలో ఏం జరుగుతుంది అనేది.